జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈ వీడియో కూడా అండి. మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. ఇది తెలుసుకోండి. మీరు కూడా శోధించి అబ్జర్వ్ చేయండి. ఎందుకు అంటే ఇది నా అనుబంధం చెప్తున్న విషయం ఏంటంటే, శ్రీ గురుదత్త ప్రభుల భక్తులు కానీ, శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఉన్న గురువులు కానీ, శ్రీ గురుదత్త గురువులు అంటారా, భక్తులు అంటారా, ఇంకా వారి సాంప్రదాయంలో ఎవరైనా కానివ్వండి, వాళ్ళు నిరాడంబరంగా ఉంటారు, ఆడంబరాలకు పోరు. ఇది ఫస్ట్ మీరు గుర్తుపట్టవలసిన విషయం. వారు నిరాడంబరంగా అంటే దాన్ని ఏమంటారంటే, నా వర్డ్స్ వాడకూడదు కాబట్టి వాడతలేను. ఇది కూడా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక తెలుగు వర్డే ఇది, ఇంతకన్నా నేను చెప్పలేను. సింపుల్గా ఉంటారండి, సింపుల్గా ఇంగ్లీష్ చెప్పాలంటే సింపుల్గా. అయితే శ్రీ గురుదత్త ప్రభుల క్షేత్రాలు కూడా నిరాడంబరంగా సింపుల్గా ఉంటాయండి. ఎలాంటి ఫెసిలిటీ లేకుండా ఉంటాయి. అయితే నీకు ఇంతకుముందు చెప్తూ శ్రీ గురుదత్త ప్రభులను పూజ చేసినా, ధ్యానం చేసినా జరిగే లాభం ఏంటంటే, శ్రీ గురుదత్త ప్రభులు మీరు చేసే పూజలకు, మీరు చేసే గ్రంథ పఠనానికి మీకు దారి చూపిస్తాడు. ఒక స్టెప్స్ ఎక్కి లెక్కిస్తూ ఉంటాడు. ఆయన లెవెల్ తీసుకొస్తాడండి. శ్రీ గురుదత్త ప్రభులో మొక్కిన వారు దత్త ప్రభు అయిపోతాడు. అర్థమైందా అండి? దత్తాత్రేయ ప్రభుని మొక్కిన వారిని వారిని చేస్తాడు. ఆయన దత్తాత్రేయుడే అయిపోతాడు. జయ గురుదేవ దత్త. దత్తాత్మనం. మిగతా వారి విషయం అలా ఉండదండి. వారికి పుణ్యమిస్తూ వాళ్ళ స్వర్గానికి ఎక్కడికి పంపిస్తారు. అదే శ్రీ గురుదత్త ప్రభులను నిజమైన భక్తితో చేయబట్టుకుని నడిపిస్తుంది అని మనం చెప్తూ మనల్ని నడిపిస్తూ ఉంటే, మన పర్ఫెక్ట్ మనము స్ట్రాంగ్ అయిపోయినాక, మన పరిపక్వత వచ్చినప్పుడు ఆయన లెవెల్కు ఆయనతో సమానం చేస్తాడు. దేవుడు అయిపోతాడు అతడు. అర్థమైందా అండి? ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చాలా మంది ఉన్నారు అట్లా. శ్రీ గురుదత్త ప్రభులు మొక్కిన వారే వీళ్ళందరూ యోగులను తయారు చేస్తారన్న కదా. యోగులు అంటే నేను దత్తావతారమే అంటారు, దత్తుణ్ణి అంటారు వాళ్ళు. అంత కఠినంగా, అంత గంభీరంగా, అంత కాన్ఫిడెన్స్ చెప్పే విషయమే ఇది. ఇంకోటి, శ్రీ గురుదత్త ప్రభులు ఏమంటారు, మీరు దత్తుడే, నేను దత్తున్నే, నీ భార్య కూడా దత్తుడే, నీ బిడ్డ కూడా దత్తుడే, చుట్టుపక్కల ఆత్మలందరూ దత్తుడే అంటారు. దత్తుడే అంటాడే. ఇది మీరు శ్రీ దత్త దర్శనం సినిమాలో కూడా చూడొచ్చు మీరు, ఆ మూవీలో. అంత పెద్ద మొత్తంలో ఆయన ఆశీర్వాదం ఉంటుందండి. మీకు స్మరణ మాత్రం సంతుష్టుడండి శ్రీ గురుదత్త ప్రభులు. ఇది గుర్తుపెట్టుకోండి. దత్తార్పణం. ఆయనను, శ్రీ గురుదత్త ప్రభులను, జయ గురుదత్త, నేను ఆయన అన్నప్పుడల్లా శ్రీ గురుదత్త ప్రభులే అండి, గుర్తుపెట్టుకోండి. శ్రీ గురుదత్త ప్రభులను మొక్కి ఆరాధించి ముందుకెళ్ళేవారు. మొక్కడం అంటే దేవాన్ని మొక్కడం కాదండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మని గుర్తించి దానిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్లే వారిని అంత లెవెల్ తీసుకెళ్లి ఆయనను దత్తుడిలాగా ఈక్వల్గా తయారు చేస్తాడు. దేవుడిని చేస్తాడు. అది శ్రీ గురుదత్త ప్రభులకు మిగతా వారికి ఉన్న తేడా అండి. జయ గురుదేవ దత్త. దత్తార్పణం. నేను ఎవరిని కంపేర్ చేస్తలేను, అంటే పేరు చెప్పాల్సిన కాదు. వారందరూ దేవుళ్ళు, అది వేరే విషయము. అంటే అంతా శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కాబట్టి ఆయనకే ఉంది అంత ఇచ్చే అధికారము, అంతా ఇవ్వగలుగుతాడు. మీరు ఎప్పుడు ఆయన దగ్గర ఇట్లా తిరుగుతారా అని చూస్తారట అండి. ప్రభు, మనం తిరగలేకపోతున్నాం. అది బాగా పెద్ద విషయాలండి. శ్రీ గురుదత్త ప్రభులు చాలా గోప్యమైన, చాలా 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 నిగూఢంగా ఉంటాయి. మనము అక్కడికి, ఆ క్షేత్రానికి వెళ్ళినా కానీ పూర్తిగా అంటే బాగా పెద్ద మొత్తంలో గురుచరిత్ర పారాయణం చేసిన వాళ్ళు, శ్రీ గురుదత్త ప్రభుల గురించి వీడియోస్ విన్నవారు, వారి జ్ఞానం తెలిసిన వారి విషయం వేరు. నార్మల్ భక్తులు ఎవరైనా, మీ ఫ్రెండ్ కానీ, మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం తీసుకొని వెళ్తే ఆ క్షేత్రానికి, వాళ్ళు యాక్సెప్టెన్సీ బాగా తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఏంది అబ్బా ఇలా ఉంది ఏంది అంటారు వాళ్ళు.
అక్కడ కనీసం కూర్చునే ప్లేస్ కూడా ఉండదండి. అంటే సరైన ప్లేస్ కూడా ఉండదు, సరైన స్థానం కూర్చోలేము మనం, మెట్లు సరిగా ఉండవు. మనం ఒక్కొక్కల గుట్ట మీద గుట్ట ఎక్కాలంటే మెట్లు సరిగా ఉండవు, అక్కడ వాటర్ దొరకవు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫెసిలిటీస్ ఎక్కడా దత్తక్షేత్రాల్లో ఉండవండి. తిండికి మాత్రం లోటు ఉండదు. అన్నదానానికి 100% పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ఏ దత్తక్షేత్రానికి వెళ్ళండి, అన్నము బత్తిమిల్లాడి పిలిచి మరీ పెడతారండి. ఇది మాత్రం ఒకటి. ఇది వేరే క్షేత్రాలు వేరే నేను అనడం లేదు, కానీ దత్తక్షేత్రాలు 100% అన్నదానం జరుగుతూ ఉంటుంది. అదొకటి స్పెషల్, దానికి మాత్రం లోటు ఉండదండి. మిగతా విషయాలు లగ్జరీ విషయం మాత్రం ఉండదు అక్కడ. మనం వెళ్ళి ఏదో ఫెసిలిటీస్ ఉంటాయి, నేను రూమ్ తీసుకుంటా, నేను ఏసీ ఎండకాలం వెళ్ళినప్పుడు ఏసీలు ఉండాలి, అది ఉండాలి అనడం అండి. అక్కడ మన సాధనలో మార్గంగానే వెళ్ళాలి అక్కడికి, అది కూడా సాధనే. అక్కడ వెళ్ళడం కూడా మీరు చేసే పూజ, వ్రతము అనండి, పారాయణం అనండి, లేకపోతే సాధన, సత్సంగం, ఏదైనా కానీ అక్కడ కూడా సత్సంగం జరుగుతూ ఉంటుంది. ఇవన్నిట్లో భాగంగానే మనం అక్కడికి వెళ్తాము. అది కూడా సాధనే, గుర్తుపెట్టు. క్షేత్ర దర్శనం ఒక సాధనే అనుకుని వెళ్ళాలి. కష్టపడి రావాలి నా దగ్గరికి అంటాడు ఆయన అన్నంగా. అది వేరే విషయము. అంటే మీరు వస్తూ ఉంటే మీరు అట్లా కష్టపడి వస్తే మీలో ఉన్న కర్మ క్షేమం అవుతుందండి. ఫస్ట్ విషయం అదే, అంతకుమించి ఏం లేదు. మనలో ఉన్న మాలిన్యము, మనలో ఉన్న, మీకు సరి చెప్పినా నేను, మన ఇష్టదేవం ముఖ్యంగా కానీ ఇట్లా చేపట్టి బయటికి ఎగ్గేసిన తర్వాత మనం ఇంతవరకు బురదలో ఉన్నాం, బురద అంటుకొని ఉంటుంది, అది ఎండిపోయి ఉంటుంది, అదంతా కడగాల తీసుకోవాలంటే పోతేనే మనకు ఆ స్మెల్ అంతా పోతేనే ఆయన దగ్గర ఉన్న గంధం వాసన మనకు వస్తుంది. అంతవరకు రాదు, అని చూడలేము మనం. ఇట్లా అంతా బురద అంత కళ్ళు ఇట్లా మూసుకుపోయి నాకు ఎక్కడికి చూస్తామండి. కడుక్కోవాలి, అదే కర్మక్షేమం అనేది. కడుగుతూ ఉంటే మంటలు ఇస్తూ ఉంటుంది, కష్టాలు వస్తూ ఉంటాయి. దీనికే భయపడతా ఉంటాం. భయపడద్దు. ఇదే కాదు, మళ్ళీ ఎన్ని జన్మలకైనా మనం ఇవన్నీ చేయాల్సిందే. మనం వచ్చింది అందుకు. మన విడిపడ్డ ఆత్మలం అండి, పరమాత్మ నుండి విడిపడిన ఆత్మలం. మన తండ్రి ఆయనే పరమాత్ముడే. ఆయన దగ్గర వెళ్ళేందుకే ఈ ఆత్మ కొట్టుకుంటా ఉంటుంది. ఈ మనశ్శాంతి అనేది అప్పుడే వస్తుంది. అప్పుడే మన పరమాత్మ తండ్రిలో చేరినప్పుడే మనశ్శాంతి అనేది వస్తుంది. మీరు ఎన్ని కోట్లు పెట్టి, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టి, ఎంత పెద్ద కార్లు కొనుక్కొని, ఈ శరీరాన్ని ఎంత సుఖపెట్టినా కుదరదు. మీకు కావాల్సింది తండ్రి దగ్గరికి వెళ్ళడమే. అది లేనిది ఆత్మకు మనశ్శాంతి రాదండి. ఆ శాంతి అనేది లభించనే లేదు. ఇది శాంతి పొందే స్థానం కాదు. ఇది కష్టాలను అనుభవించే కొరకు ఉన్న స్థానం, సుఖపడే ప్లేస్ కాదు. ఇది కష్టపడేందుకే మనం ఎంచుకున్న ప్లేస్. ఇది కిరాయి ప్లేస్. ఇక్కడికి వెళ్ళిపోవాల్సిందే. మనకు తెలిసిన విషయం అయినా కానీ ఏదో మన మాయ అంటారా, అజ్ఞానం అంటారా, అవిద్య అంటావా, ఆవహిస్తుంది. ఇట్లా వాళ్ళలాగా వేసి, ఇది కూడా ఇంతకుముందు ఉన్న వీడియోలో చూడండి, చెక్ చేయండి, అందులో ఉన్నది. వాళ్ళలాగా మాయ కమ్మి మనం ఏదో మాయలో పడి రేబ్బా ఇట్లా అట్లా అట్లా కానిపన్నదండి. ఎప్పుడు మొత్తం తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎవరికి తెలుసు ఇవన్నీ. ఉన్నంత వరకు దీనిలో శరీరంలో జీవి ఉన్నంత వరకు పరమాత్మ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకునే మార్గమే వెతుకుతూ ఉండాలి. ఓకే, ఉంటాయి మన ఇతిబాధలు అనేది ఉంటాయండి, తప్పేయండి, వాటిని మర్చిపెట్టమని అంటలేను. వాటిని క్లియర్ చేసుకుంటూ వీటికి కూడా సమయం కేటాయించండి. నేను చెప్పిన విషయం కూడా అదే కదండి. పొద్దున మనం కొద్దిగా, అది బాగా కష్టంతో కూడుకున్న పని, నేను ఒప్పుకుంటా, ఐఎమ్ యాక్సెప్టెడ్. నేను మిమ్మల్ని ఎవరిని తక్కువ చేసి అనడం లేదు. ఎందుకంటే అంత పొద్దున లేచి కూర్చోవడము అంటే, 10 నిమిషాలు ముందే లేచి కూర్చొని ఫ్రెష్ అప్ అయ్యి, అంటే కాలు చేతులు కడుక్కొని 4 గంటలకు కూర్చొని 4:50 నిమిషాలకు అలారం పెట్టుకొని పడుకొని అన్న విషయం, ఆ టైం కొద్దిగా హార్డ్ టైమే. కానీ మీరు చేసి చూడండి, అందులో ఎంత ఫలితం వస్తుందో, మీరు ఎంత స్ట్రాంగ్ అవుతారో. మీరు ఏమేమో జ్ఞానం చెప్పినా కదా, జ్ఞానం 26 లక్షణాలు, దైవిక లక్షణాలుగా అవన్నీ ఒక్కొక్కటి మనకు వస్తూ ఉంటాయి, అన్నీ రిసీవ్ అవుతూ ఉంటాయి, ఇట్లా వస్తూ ఉంటాయి. అదే 100% మార్గం అండి. చూడండి, ఇంకా నేను ఇంతవరకు చాలా వీడియోలో ఎప్పుడూ చెప్తూనే ఉంటా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 11 days చేయండి అంతే. బాగా హార్డ్ టైం అండి ఇది, చలికాలం. ఓకే, యాక్సెప్టెడ్, తప్పది. తీవ్రత పెరుగుతుంది. మీరు చేసి 50 నిమిషాలు ఫస్ట్ ఒక అరగంట ప్లాన్ చేయండి. 4 నుంచి 4:30 నిమిషాల వరకు అలారం పెట్టుకోండి. అలారం మోగుతుంది, మీరు కళ్ళు తెరవండి, పడుకోండి, పక్క పెట్టేసి అలారం బంద్ చేసి. అంతే, ఇట్లా ప్రాక్టీస్ చేయండి 11 days. తర్వాత మీకే అర్థమవుతుంది. మీరు ఎంత అదృష్టవంతులో, మహేష్ ఎంత మంచి విషయం చెప్పిండో, నన్ను ఎన్నటికి మర్చిపోరు మీరు. అది మీరు చేస్తే 11 days చేసినాక
ఇది శ్రీ గురు దత్త ప్రభులు, నన్ను కాదు, శ్రీ గురు దత్త ప్రభులు ఆజ్ఞ, ఆయనను మర్చిపోరు. ఆయన నా ద్వారా చెప్పిస్తుండో, నేను కూడా అదృష్టవంతుని, ఎంతో అదృష్టం చేసుకుంటే నేను ఇంత సీక్రెట్ విషయాలు నేను చెప్పగలుగుతున్నా. అది చేయండి. నీకు ఇంకొక విషయం చెప్పిన మీకు నేను, ఒక్కసారి నామస్మరణ అంటారా, మంత్రజపం అంటారా చేస్తే 11 కోట్ల సార్లు చేసుకునే అవకాశము ఉండే ఒక సమయం ఉంటుంది. అది చెప్తా అన్న నేను. అది వచ్చే వీడియోలో, మన ముందు వచ్చే వీడియోలో మీకు నేను చెప్తా. ఎవరైతే నాకు సాధన మార్గంలో వస్తూ ఉంటారో, ఎవరైతే ఇతి బాధలు చెప్పడం తప్పలేదండి, నాకు మెయిల్ పెట్టండి. నేనేం చెప్పినా మీకు, నేను ఇంతకుముందు నాకు చాలామంది పీఠాధిపతులు, యోగులు, ఆ ఇతి బాధలు కానీ మనకు సన్మార్గం చూపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వారి ద్వారా సలహా తీసుకొని అవసరమైన వారితోని మీకు అటాచ్ చేయగలుగుతా అని మిమ్మల్ని అడుగుతున్నా. పంపించండి మీరు, మీకు ఉన్న విషయాలు కూడా నేను అటాచ్ చేస్తా. నన్ను నమ్మచ్చండి, నేను దత్తప్రభు సేవకునండి, దత్తప్రభు బానిసను. నా ద్వారా చిన్న మిస్టేక్ జరగదండి. దత్తార్పణం. జై గురుదేవ దత్త. చెప్తున్నా మీకు, మీరు మూవ్ అండి. మీకు ఏ సమస్య ఉన్నా ఇతి బాధల గురించి కూడా పంపించండి. అది క్లియర్ అయితేనే కదా మనం కూడా కొద్దిగా కళ్ళు తెరుచుకునేది. ఇవన్నీ సమస్యలు బండెత్తుకొని బరువు ఉన్నాగా నువ్వు నన్ను ధ్యానం చేయమంటున్నావు మహేష్ అంటే కాదు. అది కూడా కరెక్టే. అది క్లియర్ చేసుకునే మార్గం కూడా వాళ్ళు చూపిస్తారు, మనకు పెద్దలు చూపిస్తారు, దత్తప్రభు కూడా చూపిస్తాడు. మీరు అది డీటెయిల్స్ నాకు పంపించండి, మీ గురించిన విషయాలు చూద్దాం. దత్తయ్య ఏం మనకు అగ్నిస్తారో దాన్ని బట్టి కూడా మూవ్ అయిదాం మనం. చాలా పెద్ద విషయాలు చెప్తున్నాను మీరు రిసీవ్ చేసుకోండి, యాక్సెప్ట్ చేయండి నేను చెప్పేటి, మూవ్ కండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, మనము ఆ సాధన అనేది చాలా సీక్రెటే అండి. అలా అనుకోకుండా శ్రీ గురు దత్త ప్రభులు ఆయన మరి ఎందుకు నాతో చెప్పిస్తుందో తెలియదు, చెప్పించండి. ఓకే, దత్తార్పణం అది చెయ్యండి. చేస్తూ మీరు మూవ్ అవుతా ఉంటే ఈ ఇతి బాధలు కూడా నేను ఇప్పుడు మార్గం చెప్పిన మీరు నాకు పంపియండి. మన ఈ ఓం దత్త ఛానల్లో ఉన్న మెయిల్ ఐడికి పర్సనల్గా పెడితే అది నా దగ్గరే ఉంటుందండి. నేను ఎవరితోని ఓపెన్ ఎవరికి రివీల్ దత్తయ్యకి, దత్తప్రభుకి చెప్తా, తండ్రి పలానా వ్యక్తి, పలానా బాబు, పలానా చెల్లె ఈ సమస్యలో ఉంది చూడండి అని చెప్తా. దత్తప్రభుని సాల్వ్ చేస్తే దత్తార్పణం. లేదు ఎవరైనా యోగిని చూపిస్తాడు, గురువును అప్పచెప్తే మనకు మార్గం చూపిస్తాడు, నాకు చూపిస్తాడు. ఆ మార్గంలో మీకు చెప్తాను నేను. మనకు ఏదైనా కానీ పరిష్కారం అయితే అండి. శ్రీ గురు దత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. ఆయన దగ్గర కాని పరిష్కారం కాని సమస్యలు అంటూ ఉండవు, అవి అవుతూ ఉంటాయి. మీరు గట్టిగా ఏమంటారంటే పరిపక్వతతో బాగా స్ట్రాంగ్గా ఆయన పాదాలు పట్టుకోండి. అప్పుడే మనం ఆయన ఆశీర్వాదానికి పాత్రులం కాగలుగుతాము. ఆయన ఏసీ లాంటి ఆ గాలిని స్వీకరించగలుగుతాము. మీకు అది మీరు బాగా అశాంతిలో ఉన్నప్పుడు ఆ ఏసీలో కూర్చున్న అశాంతి పోదండి. ఆయన పాదుకలు పట్టుకునే పోతుంది. మీరు అనుకుంటారు ఎవ్వరి పట్టుకున్న పోవు. ఆయన పరబ్రహ్మ పరమాత్మ కాబట్టి మనకి అది జరుగుతుంది. వేరే కాడ మన పుణ్యమే చూస్తారండి. ఆయన అట్లా కాదు, నువ్వు వచ్చినావు అంటే కథం అక్కడికి వెళ్ళామంటే నీ అదృష్టం ఫస్ట్ మన అదృష్టవంతులమైతే వెళ్తాం అక్కడికి. ఆయన ఫోటో దత్తాని అనడంలో కొన్ని 100 కోట్ల పుణ్యరాశి ఉంటేనే దత్తా అనే నామం పలుకుతామండి, దత్తా అనే నామం వింటాం. ఇది చాలా పెద్ద విషయం. విన్నవారు కాపాడుకోవాలి అంతే. ఇందులో ఇంకొక రహస్యం ఉంది. ఇదే విని మీరు తెలుసుకున్నవారు కాపాడుకోవాలి. జ్ఞానం వస్తుంది, సిద్ధులు వస్తాయి. ఏదో వస్తూ ఉంటే ఏదో చెడు మార్గం చేస్తే మాత్రం బాగా ఏం లేదు, పక్క జరుగుతారు అంతే. మళ్ళీ పడిపోతాం మనం. 10 మెట్లు ఎక్కిన వాళ్ళకి కింద పడిపోతాం అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్కుంటూ రావాలి, ఏదో జన్మల మళ్ళీ ఇప్పుడు కాదు. అంతే ఉంటుందండి. అంటే ఇన్ని జన్మలుగా మనం చేయాల్సింది ఇదే సాధన, చేయాల్సిందే. మనం ఇంకా ఒక 10 మెట్లు సరే ఈ జన్మలు ఎక్కి మళ్ళీ జన్మలో 11 మెట్ల నుంచి ఆయన ఎక్కిస్తాడు. శ్రీ గురు దత్త ప్రభులు ఆశ్రయించిన వారికి ఇది జరుగుతుంది. అయితే మనము ఇప్పుడు ఎక్కిన దాని స్టేజ్ దగ్గర కింద పడిపోవడం పక్కా అండి. అదే మనం పర్ఫెక్ట్ అల్లాగానే ఉన్నాం అనుకో, ఆయన సరెండర్ అయిపోయి తండ్రి నీ దయ అనుకుంటుంటే ఎక్కిస్తూ ఉంటాడు. దగ్గర ఉంటాడండి, మీ పక్కకు ఉంటాడు, 100% ఉంటాడు. ప్రతి ఒక్క ఆత్మ దగ్గర ఉంటాడు. మనమే గుర్తుకు ఉంచుకోలేదు. అదే అవిద్య మాయ అనే ఆ వలలో మనం ఇట్లా కమ్ముకొని ఉంది. అది వట్టిదే ఇట్లాంటి వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం లేదు అది పెద్దది అనుకుంటున్నాం. కాదు, పెద్దది అనుకోవద్దంటే మీరు శ్రీ గురు దత్త ప్రభుల శరణు వేడాలి. అప్పుడే అది వెళ్ళిపోతుంది. వేరే వారు కూడా చేస్తారండి, మన ఇష్టదేవం కూడా చేస్తుంది. కానీ మన పుణ్యం రాశి బాగుండాలి. ఇష్టదేవం అంత ఈజీగా యాక్సెప్టెన్స్ చేయాలంటే మనం బాగా పుణ్యం చేసిన వాళ్ళమై ఉండాలి. అమ్మాయిని ఎవరైనా మీరు
పుణ్యం లేనిది మనం ఏదో చెడు పనులు చేసుకుంటూ పోతే చేస్తారా అండి? ఎవరు చేయరు. ఏ దేవుడు చేయరండి. తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు ఇంకో ఆత్మను బాధించుకుంటూ వెళ్ళి నువ్వు అమ్మ నాకు ఇది కావాలంటే ఇస్తారా? సారీ, చేయకూడదంత. ఇప్పుడు మోసం చేసి సంపాదించుకొని ఏమో చేద్దాం వాడిని ప్రతి ఒక్కరిని మోసం చేసుకొని సంపాదించుకుని ఒక ఆత్మను బాధ పెడుతూ ఉంటూ నువ్వు అమ్మ తల్లి నన్ను అయితే చూసుకో, నన్ను కొబ్బరికాయ కొట్టి ఇంకేదో చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మన భక్తిని? చేయరు కదండి. మనం పర్ఫెక్ట్గా నీట్గా కడిగిన ముత్యంలాగా ఉన్నప్పుడే సరే. పాతది కర్మ విషయం పక్కపెట్టు, ఆ కర్మ ఉన్నది కష్టపడుతున్నాం, అది వేరే విషయం. అది ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా మనకు ఇంతకుముందు చెప్పినా కదా, 100 కిలోల బ్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో ఉంటుంది. ఆ బ్యాగ్ నింపద్దు, దాన్ని అసలు ముట్టదు, అలా ఉండాలి. సరే, తెలియక జరిగింది అనుకుందాం, దాన్ని కూడా క్లీన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు తెలిసింది కదా, మనం వెళ్తాం ఇష్టదేవం గుడికే పర్లేదు. వెళ్ళినప్పుడు నువ్వు అరే అవిడే కరెక్ట్, ఈ బాబాయ్ వచ్చిన భక్తులు కరెక్ట్గా ఉన్నాడు అనే విషయం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే నీ కూడా కోరికలు అంటావా, నీతి బాధలు అంటావా క్లియర్ అవుతూ ఉంటాయి. మనం చేస్తూ ఇవాళ అమ్మ ఏదో పుణ్యం చూసి చేసింది అన్న తర్వాత మళ్ళీ మనం దాన్ని వేరే రకంగా వాడితే ఎట్లా అంటే, సరే మీరు వేరే బాధపడుతున్న విషయంలోకి చెప్పలేకపోతున్నా నేను. సరే, ఇష్టదేవం దగ్గరికి వెళ్ళాను. ఇష్టదేవం ఎప్పుడు నేను ఎంబడి ఉండి నేను కాపాడి నిన్ను దాన్ని ఏమంటారంటే ప్యాక్ చేసి ఇట్లా బండిలు ఇలా చేసి మళ్ళీ తీసుకొని రాదు, ముందుకు రాదు. ఓన్లీ శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ స్వరూపంలో ఉన్న గురువులు కానీ వారి ద్వారా వచ్చిన అంశావతారాలు కానీ వారు మాత్రం చేయగలుగుతారు. జయ గురుదేవ దత్తార్పణం. అమ్మ వాళ్ళు కానీ ఇష్టదేవాలు కానీ వాళ్ళకు లిమిట్స్ ఉంటాయి, వాళ్ళు చేయరని. నీ పుణ్యం ఉన్నంత వరకే నీకు యాక్సెస్ ఉంటుంది, తర్వాత ఉండదు. ఇప్పుడు మీరు చేసుకున్న వాళ్ళు ఒక పని ఇవ్వడం సరే అనుకోకుండా చెప్తాము, ఒక డబ్బులు ఇచ్చాను అనుకుందాం, దాన్ని మీరు మిస్యూజ్ చేసిన అనుకో వాళ్ళు కాపాడరు, మళ్ళీ రాని వారి దగ్గరికి. అదే శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో మీరు ఇట్లా వెళ్ళినప్పుడు మీకు కొంత డబ్బులు వచ్చినాయి, దాన్ని మీరు మిస్యూజ్ చేస్తే మీకు మార్గం చూపిస్తారు, అద్దు బిడ్డ అని చెప్తారు, మీకు ఇండికేషన్స్ ఇస్తారు. ఆ ఇండికేషన్ మీరు చేసి జాగ్రత్త పడి పక్క జరిగితే ఓకే, జరగకుండా వీళ్ళు కూడా ఇచ్చిపెడతారు. వీళ్ళు త్రీ టైమ్స్ ఇస్తారు మనకు అవకాశం. వేరే ఎవరైతే ఇవ్వరు అట్లా, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం ఇది. యాక్చువల్గా రావడమే ఎక్కువ, వచ్చినాక దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఉంటే ఓకే. మనం లేకున్నా కానీ మనకు అవకాశం ఇస్తారు, అంటే ఇండికేషన్ ఇచ్చినప్పుడు ఆ సూచనలు మనం గ్రహించి మనం బయటపడుతున్నాం, ఓకే. బయటపడబడితే మళ్ళీ మనం చేసుకున్నదంతా ఖాళీ అయిపోతుంది. ఇందేదో పెద్ద కఠినమైన విషయం కాదు, మనకు అలవాటు అవుతూ ఉంటాయి. అలవాటు చేసుకోవాలంటే సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యము, సత్ప్రవర్తన, తత్వక్షేత్ర దర్శనం, మంచి క్షేత్ర దర్శనం, ఇష్టదేవ క్షేత్ర దర్శనం చేస్తూ ఉంటే అక్కడ మీకు ఈ చేసిన అన్ని కర్మలన్నీ పాతైపోవాలని మనం వస్తే మన కొత్త తయారు చేసుకుంటూ ఉంటే ఏది ఎక్కడికి వెళ్తుంది? దారి మనకు క్లీన్ చేసుకున్న దారి కొరకు వెతకాలని నేను అంటున్నా. ఇది క్లీన్ పాత పోయిన జన్మల అంతకుముందు జన్మలు చేసుకున్న కర్మలే, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు క్లీన్ చేసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ మనము కొత్తగా క్రియేట్ చేసుకుంటే ఎట్లా? దీని క్రియేషన్లో ఉన్నప్పుడు కథం ఏం చేయలేము మనం. దత్తారు కూడా అంటారు, ఇప్పుడు అన్నవాళ్ళు మళ్ళీ అన్నారు తగ్గుతుంది, అయిపోతుంది అంటే ఇక అటు వెళ్ళిపోతాడు, మనం సైడ్కి వెళ్ళిపోతాం. అప్పుడు కలిపురుషుడు చూస్తూ ఉంటాడు. మనము మీకు చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ మాయ అంటే ఏంటిదండి? అదే కలి మాయ అంటారు కదా. ఇదేంటి? మనం ఎప్పుడు పొరపాటు చేస్తామా అని కలిపురుషుడు చూస్తూ ఉంటాడు. ఆ కలిపురుషునికి అవకాశం ఇవ్వద్దంటే ఇవన్నీ దైవిక లక్షణం సంపాదించుకోవాలి. అహంకారం ఉండద్దు, చెడు పనులు చేయకూడదు, ఎవరు బాధించద్దు. చాలా చాలా పెద్ద పెద్ద గొప్పమైన విషయాలు ఉన్నాయండి, నేను చెప్తా ముందు. బంగారము కొన్నాక కూడా బంగారము ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పురుషు వస్తాడు, మళ్ళా శాంతి గురి చేసే కొరకు, అంటే మళ్ళీ కర్మలు పడేసే కొరకు. అందుకే బంగారం కొన్నాక ధరించే ముందు పాలలో కడిగి ధరించాలి. ఫస్ట్ అమ్మవారి ముందు పెట్టి పాలలో కడిగి అమ్మవారి ముందు పెట్టి ధరించాలి, అప్పుడు కలిపురుషుడు పక్కన ఉంటాడు. ఇట్లాంటి చాలా నియమాలు ఉన్నాయండి. ఈ కలిపురుషుని బాధ నుంచి మనం తప్పించుకోవాలంటే ఇవన్నీ పాటించాలి.
కలిపురుషుని నియమము అంటే మీరు పోయిన జన్మలో అంతకుముందు జన్మలో చేసుకున్న కర్మలు మనలా అనుభవించేలా చేసేది కలిపురుషుడు అనే ఒక 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 పవర్. అయినా స్పెషల్గా ఏదో ఓకే ఇట్లా దాన్ని ఏమంటారు భయంకరంగా ఉండే ఇదేం కాదు. మనం వాటిని క్లియర్ చేసుకునే కొరకు వచ్చే పవరే వస్తూ ఉంటుంది మన దగ్గరికి. ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలని చూస్తూ ఉంటాం. మనం వచ్చింది అందుకే కదా, దాని కొరకు మనం వచ్చినాం కాబట్టి ఆ కలిపురుషుని ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రభావం తట్టుకోవాలంటే ఇట్లా గురువుల పాదాలు పట్టుకోవాలి. శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో వారి పాదాలు పట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా మూవ్ అవుతూ ఉంటాం. పర్ఫెక్ట్గా మన జీవిత గమనము జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి పాదుకలు పట్టుకొని గట్టిగా పట్టుకుంటే నడిపిస్తాడు. మనము ఈ కలి ప్రభావం తట్టుకునేందుకు చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ అయితే గురు సాంప్రదాయంలో వచ్చిన వారికి మ్యాక్సిమం వేరే గురు సాంప్రదాయంలో అయితే ఎవరు ఉండకపోవచ్చు. నాకు తెలిసిన విషయం అయితే ఏ గురు సాంప్రదాయం అయినా శ్రీ గురుదత్త ప్రభుల పాదుకులకే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. గురు సాంప్రదాయంలో ఇట్లా 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 స్టెప్ బై స్టెప్ ఎత్తుకుంటూ పోతే అలగురు పోతాయి. అక్కడ పోతే మళ్ళీ దత్తప్రభు సాంప్రదాయమే వస్తుంది. ఇది నాకు తెలిసిన విషయం అండి. మీరు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు సపోజ్ ఒక గురువుని ఎవరైతే అడిగినారు, వాళ్ళ గురువు ఎవరు అనుకుంటే శ్రీ గురు దత్తప్రభులే వెళ్తాం, అక్కడికి వెళ్తుంది. అట్లా ఓకే. అట్లా కాకుండా వేరే ఏమన్నా సాంప్రదాయాలు ఉంటే నాకు తెలియదు అంటే వాటిని నమ్మకూడదు. దత్త సాంప్రదాయము అన్న వారిని నమ్మచ్చు, వెళ్ళచ్చు, తెలుసుకోవచ్చు. వారిని మనం ఆశ్రయించి జ్ఞానం సముపార్జన చేయొచ్చు. జ్ఞాన సముపార్జన వాళ్ళు కూడా సద్గ్రంథం అదే చెప్తారు. సద్గ్రంథం ఒక్కొక్కటి చెప్పేవారు కూడా కాదు, అది కూడా ఇప్పుడు కొందరు చెప్తున్నారు. నాకైతే పర్మిషన్ ఉంది, నేను చెప్తున్నాను. అది చేసుకుంటూ కొద్దిగా మనం ధ్యాన సాధన ముందుకెళ్తూ ఉంటే మనకు చాలా చాలా మంచి జరుగుతుంది. చాలా చాలా యాక్సెస్ అంటే దాన్ని ఏమంటారంటే చాలా చాలా మంచి క్షేత్రాలకు కర్మ క్షయం అయ్యే అంటే కర్మ క్లీన్ అయ్యే క్షేత్రాలకు వెళ్ళే అవకాశము అదృష్టము లభిస్తుంది. అందుకే ఇది చెయ్యమని చెప్తున్నాను నేను. అయితే ఇతి బాధలు తీరతులు అంటే మన దగ్గర కర్మ ఉంది కదండి. ఫస్ట్ అది కర్మ బండిలో తీసుకొచ్చిన బరువు ఉంది కదా, దాన్ని చేసుకునే కొరకు మీరు ఒక్కసారి పారాయణ చేసినంటే దాంట్లో కొంత తగ్గింది కావచ్చు. మీరు మొత్తం అయినా అప్పుడు మీరు ఏదో కోరిక చేసుకుంటే ఆ కర్మ పక్క పెట్టి కోరికే జరుగుతూ ఉంటుంది, ఈ లైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే మీరు సింపుల్గా నార్మల్గా చేసుకుంటే ఆ కర్మ తగ్గుతూ ఉంటుంది, కట్ అవుతూ ఉంటుంది. లేదు కోరిక సిద్ధించాలని కోరుకొని చేసుకుంటే అది వేరు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనం కంటిన్యూగా చదువుతూ ఉంటే ఆ వెనకాల ఉన్న బండిలు మనం తీసుకొచ్చుకున్న బ్యాగేజ్ మొత్తం కట్ అవుతూ ఉంటాయి, అంటే తగ్గుతూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటాయి. దీని కొరకే కరుగుతూ ఉంటే ఇంకా శ్రీ గురుదత్త ప్రభులు ఏమనుకుంటారంటే ఈ ఆత్మ సరైన మార్గంలో వెళ్తుంది అన్నప్పుడు ఇంకా మనకు ఓపెన్ చేస్తారండి యాక్సెస్. అక్కడికి వెళ్ళే మంచి క్షేత్రాలకు వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని క్షేత్రాలు వెళ్ళి నిద్ర చేస్తేనే చాలా పెద్ద మొత్తంలో కర్మక్షేమం జరుగుతుంది. అట్లాంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను నేను. శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను వీడియోలో చెప్తా. మీరు కూడా ప్రయత్నం చేయండి, అంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకోవడంలో భాగంగా మీరు మొదలు పెడితే అది సాధనే. ఆ సాధనలో మీకు తెలుస్తూ ఉంటే ఆ తెలుసుకునే విషయంలో మీకు ఇట్లా వస్తూ ఉంటాయి రేస్ అంటే కిరణాల మీద ఇట్లా ఫోకస్ పడ్డట్టు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడే వెనకాల బ్యాగేజ్ కరుగుతూ ఉంటుంది. ఇంత నేనైతే అంటే డిజిటలైజ్ చేసేది ఏం చెప్పలేను, నాకైతే అనుభవంతో చెప్తున్నా. తప్పదండి, ఇది ఏదో ఒక జన్మలా మనం చేసుకోవాల్సిందే. మనం ఎన్ని రోజులు ఆపుకుంటాం, దీన్ని ఆపడానికి వీల్లేదండి. ఎన్నో జన్మల అంటే ఈ జన్మ మరుసటి జన్మ ఇట్లా పైకి వెళ్తూ ఉండాలి. అట్లా వెళ్ళాలంటేనే ఆయన పాదాలు పట్టుకోవాలి. శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో గురువుల పాదాలు పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేగాని మనకు మనమే చేసుకొని అంటే మనకు మనం చేసుకున్న పుణ్యం వస్తుందండి అంతే. ఆ పుణ్యానికి సంబంధించిన మనకు ఏమేం కావాలో అక్కడ సమకూరుతాయి. స్వర్గం అంటే స్వర్గం వస్తూ ఉంటుంది, నీ పుణ్యం ఎక్కువ ఉంటే ఇట్లా వస్తూ ఉంటాయి. అదే గురు సాంప్రదాయంలో శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో మీరు అదే పుణ్యం గడించుకుంటే, వారి మార్గంలో ఉండి గడించుకుంటే మీకు నెక్స్ట్ జన్మలో కూడా మీకు వచ్చే ఉత్తమ జన్మలో కూడా మీకు మళ్ళీ మార్గం నడుస్తూ ఉంటుంది. అదే వేరే మార్గంలో మీరు ఉండి సంపాదించుకుంటే పుణ్యము, ఆ పుణ్యం అయిపోయే వరకు మీకు సుఖాలు వస్తాయి రండి. మళ్ళీ జన్మలో ఉత్తమ గతి వస్తూ సుఖాలు వస్తాయి.
కానీ మళ్ళీ మీరు మార్గము తప్పే అవకాశం ఉంది. తప్పుతారని అనడం లేదు, తప్పే అవకాశం ఉంటుంది. అంటే మీకు మరి మార్గదర్శనం ఎవరు లేరు కదా. అదే శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో వచ్చినప్పుడు వారు ఎవరైనా కానీ మళ్ళీ మీరు జన్మ తీసుకునే వరకు మేము ఉంటారు. తెలుసుకోండి. ఇంకా ఇది నేను చెప్పేది ఇది నార్మల్ విషయం కాదు. మీరు జన్మ తీసుకున్నాక కూడా మీరు ఏ కుటుంబంలో జన్మ తీసుకుంటే మీరు మళ్ళీ మీరు మళ్ళీ ఏ ఇంట్లో జన్మ తీసుకుంటే మీకు సరైన మార్గం దొరుకుతుందో వారు మీకు చూపిస్తూ ఉంటారు. అలాంటి కుటుంబంలో మీకు జన్మ వచ్చేలాగా చేస్తారు. మళ్ళీ అప్పుడు కూడా మీకు మార్గదర్శనం నడుస్తూ ఉంటుంది. ఇవి మీకు అర్థము అవుతున్నాయో లేదో నేను చెప్పేది, కానీ ఇవి అన్ని బాగా ఒరిజినల్గా ఆయన చెప్పే జ్ఞానం అండి, నాది కాదు ఇది. నేనేదో నాకేం తెలియదు. నేను వినాల్సిందే. మీకు చెప్పాను కానీ నేను నిన్న ఇంతకుముందు చెప్పిన వీడియోస్ విని నేను బాగా బాగా ఆశ్చర్యచకితున్నాను. కాదు నేనే 3-4 టైమ్స్ విన్నా నేను అప్లోడ్ చేయకుండా. అంత పర్ఫెక్ట్గా ఆయన తండ్రి మనకు ఇచ్చిన జ్ఞానం, దాన్ని స్వీకరించండి. నేను చెప్పేది కూడా నాదేం లేదండి. నేను ఆయన చెప్పిన విషయమే మీకు చెప్తున్నా. నాకు ఇచ్చిన జ్ఞానమే మీకు పంచడం జరుగుతుంది. ఆల్రెడీ ఎప్పటి నుండో చేస్తున్నా, కానీ తక్కువ మందికి రీచ్ అయింది. ఇప్పుడు ఎక్కువ మంది రీచ్ కావాలని ఆలోచనతో నేను వీడియోలు చేయడానికి ఆయన చేపిస్తుంటాను. నాకేం తెలియదు. ఓందత్త ఛానల్లో కూడా నేను స్టార్టింగ్ గురుచరిత్రతోనే స్టార్ట్ చేసిన ఛానల్ అండి ఇది. చూడండి, ఇంకా మీరు చూడండి, ఫస్ట్ ఛానల్ వెతకండి. అందులో గురుచరిత్ర స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ శ్రీ గురుదత్త ప్రభులు చేయమని చెప్తేనే నేను చేసిన ఇందులో పోస్ట్ చేయమని కూడా ఆయన ప్రేరణనే. తర్వాత శ్రీ వల్లభ ప్రభు ఆయనది తండ్రి కనిపించి చేయమని చెప్తేనే చేయడం జరిగింది. నాది కాదు, నేను నా సొంత ఏం లేదు ఇందులో చేస్తున్నా. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్తున్నాను. నేను చెప్పే కదా, చాలామంది ఫోన్లో కలిసిన వారికి చాలామందిని మన శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయం తీసుకొచ్చే వరకు ఆయన ఆశీర్వాదంతో చాలా ప్రయత్నం చేసిన. నేను ఆయన ఆశీర్వాదంతో మాత్రమే, నాదేం లేదు చేసిన. అప్పుడు తక్కువ మందికి అయింది, ఇప్పుడు ఎక్కువ మంది రీచ్ కావాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నంలో శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో చేస్తున్నా. నాది ఈ ప్రయత్నంలో ఏ లోపం లేదండి. నేను మాత్రం ఆరోగ్యం బాగలేకున్నా, సహకరించకుండా ఏదో రకంగా నేను చేస్తూనే ఉన్నా. అప్పటి నుండి ఆయన ఇచ్చిన జ్ఞానం ఎప్పుడైతే నాకు రిసీవ్ కావడం జరిగిందో అప్పటి నుండి నేను ఏదో రకంగా ఆ జ్ఞానాన్ని అందరికి తెలపడం జరుగుతూనే ఉన్నది. నేను ఫోన్ల ద్వారా అంటారా, డ్రాఫ్టింగ్ ద్వారా అంటారా, అట్లా చెప్తూనే ఉన్నా. నేను ఇప్పుడు మాత్రం ఎక్కువ మొత్తంలో చెప్పాలని శ్రీ గురు దత్తప్రభుల ఆజ్ఞ కావచ్చు, దత్తప్రభు దయ చేస్తున్నాను. నేను ఇంత అదృష్టం నాకు ఇచ్చాడు. మీరు కూడా స్వీకరించండి. స్వీకరిస్తూ నేర్చుకొని ప్రయత్నం చేస్తూ మీరు ఆ జ్ఞానం సంపాదించి ఒక చుట్టుపక్కల మీ ఉన్నవారికి కనీసం, చాలామందికే కనీసం ఏం అవసరం లేదు, ఎక్కువ మందికి చెప్పండి. చెప్పే విషయం శ్రీ గురుదత్త ప్రభువులు చెప్తూ గురుచరిత్ర పారాయణ చేసుకోమని చెప్పండి. అది కూడా ఒక సాధనే, అది కూడా చాలా మంచిదే. కాబట్టి చేయండి. మీరు కూడా చెప్పండి. ఏది ఈ శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో చెప్పడము, ఆయన గురించి చెప్పడం బాగా అదృష్టం కావాలండి. వినడం కూడా అదృష్టం కావాలి. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పే వాళ్ళు కూడా అంత అదృష్టం ఉన్న వాళ్ళే వింటారు. రిసీవ్ కాదు చెప్పిన విషయం. నాకు కూడా వర్తిస్తుంది అది. ఆయన చెప్పింది ఒక్కొక్కటి నాకు కూడా రాలే కావచ్చు. ఇప్పుడు మీకు వస్తుంది, మీరు అదృష్టవంతులు. ఇంత డైరెక్ట్ ఉండి మీకు చెప్పగలుగుతున్నా. నాకు లేకుండా అంతవరకు ఇట్లాంటి విషయాలు నాకు తెలియకపోయేది. నేను వెతికి తెలుసుకున్నా. ఇప్పుడు మీరు కూడా తెలుసుకుంటారు కదా. మీ పక్క వారికి, మీ చుట్టుపక్కల ఉన్న వారికి మంచి భక్తులను తయారు చేయండి. వారికి కూడా ఈ పరమాత్మ జ్ఞానం చెప్పండి. ఏం లేదండి, వీడియో తప్పని పరిస్థితి వీడియో చూడమనండి. లేదు అంటే ఫస్ట్ అయితే గురుచరిత్ర అమృతం PDF డౌన్లోడ్ చేసుకుని చదవమని చెప్పండి. చూడండి ఏం జరుగుతుందో. మీరు వింటూ మీరు ఇతరులకు చెప్తే ఎంత సూపర్, మీకు ఎలాంటి ఎలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో మీకు చూడండి. నేను అనుభవం చెప్తున్నానండి. నేను మాత్రం ఏదో ప్రాక్టికాలిటీలో ఉండి చెప్తున్నాను. నేను మనము ఇతర ఆత్మలను ఉద్ధరించే ఆలోచనలు మనకు వచ్చినప్పుడు శ్రీ గురు దత్త ప్రభుల ఆశీర్వాదం చాలా వస్తుందండి. చూడండి, ఇక మీరు కూడా చేయండి. ఎంత తెలుసు అంత పర్లేదు చెప్పండి. తప్పని పరిస్థితి PDF డౌన్లోడ్ చేసుకొని మీరు గురుచరితామృతం చదువుకోండి. ఒకసారి చదవండి, రోజుకు ఒక అధ్యాయం చదువుకోండి. మీకు ఇష్టం ఓపిక ఉన్నంత వరకు చదవండి అని చెప్పండి.
అలా చెప్తూ పోతుంటే మీకు కూడా మంచి జరుగుతుంది, శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదం వస్తుంది, మనకు మీకు కూడా దారులు ఓపెన్ అయింది, ముందుకెళ్ళే దారులు, ఆత్మజ్ఞానం సంపాదించుకొని ముందుకు వెళ్ళాలి మన ఆత్మ అనేది, ఆ జ్ఞానం ఆ దారి ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు కూడా చెప్పండి. శ్రీ గురుదత్త ప్రభువుల ఆజ్ఞతోనే నేను మీకు చెప్తున్నా. ఈరోజు మనము ఇంత మంచి వీడియోను, ఇంత మంచి విషయాలు శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదంతో మనం డిస్కస్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభుకు కోటి కోటి సాష్టాంగ దండపరమాలు, కోటి కోటి కృతజ్ఞతలు అండి. మీరు కూడా ప్రశాంతంగా విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దత్త దిగంబర దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.